కార్తీక మాసం అండి. ఇవాళ 22వ రోజు 43, 44 అధ్యాయాలు చదువుకుందాము. ఈ రాహువు చెప్పిందంతా విని జలంధరుడికి చాలా కోపం వచ్చేస్తుందన్నమాట. చాలా కోపం వచ్చేసి శివునిపైకి యుద్ధానికి వెళ్దామనేసి కోట్లాది సైన్యంతో బయలుదేరి శివుని దగ్గరికి వెళ్తాడనమాట. ఆ సైన్యాలు లేపిన దుమ్ముకి ఆకాశం అంతా కూడా దట్టంగా పెద్ద మబ్బు వలె ఆవరించేస్తుంది అనమాట. దేవతలందరూ కూడా శివుని దగ్గరికి వెళ్ళి జలంధరుడు వచ్చేస్తున్నాడు, శానాలు తీసుకుని వాళ్ళందరినీ మట్టుపెట్టు అని చెప్తారనమాట. శివుడు వెంటనే ఏం చేస్తాడంటే విష్ణువు స్మరిస్తాడు. అప్పుడు విష్ణువు వెంటనే ప్రత్యక్షం అవుతాడనమాట. శివుడు విష్ణువుతో అంటాడు, ఏమీ నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నావు, యుద్ధం చేసావు కదా, యుద్ధంలో అతన్ని మట్టు పెట్టేయలేకపోయావా అని అడుగుతాడనమాట. అప్పుడు విష్ణువు అంటాడు, అతను నాకు బావమరిది కూడా అవుతాడు, అందుకు నేను అలా చేయలేదు. అది కాకుండా జలంధరుడు నీ అంశ సంభూతుడు, నీవు మాత్రమే చంపగలవు అని చెప్తాడు. శివుడు అప్పుడు ఏం చేస్తాడు, తనకు అనుబొమ్మల నుంచి ఒక కృత్యని సృష్టిస్తాడనమాట. ఆవిడ ఆవిర్భవిస్తుంది. ఆవిడ వెళ్ళి రాక్షసులందరినీ కృత్య తినేయడం మొదలెడుతుంది అనమాట. శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే ఈ చనిపోయిన రాక్షసులందరినీ బతికిస్తూ ఉంటాడు బుద్ధ సంజీవని విద్యతో అనమాట. అప్పుడు ఈవిడ వెళ్ళి కృత్య ఆ శుక్రుడిని తన యోని పెద్దగా చేసి అందులోకి పంపించేస్తుంది అనమాట. దాంతో ఇంకా రాక్షసులు చచ్చిపోయిన వాళ్ళకి బతకడానికి ఉండదు అనమాట. దాంతో ఇంకా దేవతలు విజృంభిస్తారు, రాక్షసులు తగ్గిపోతారనమాట. దాంతో ఇంకా వెంటనే జలంధరుడే యుద్ధానికి బయలుదేరి పెద్ద పెద్ద సైన్యాలతో వస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, నెక్స్ట్ ఏమో నందీశ్వరుడు, వీళ్ళు కూడా వాళ్ళతో యుద్ధాలు చేస్తాడు. కాలనేమి శుంభుడు వీళ్ళు కూడా అనమాట. ఇలా ఒకరికొకరితో బాగా యుద్ధాలు చేసుకుంటూ ఉంటారనమాట. యుద్ధ వర్ణన అయితే చాలా చాలా బాగుందండి. నేను ఎక్కువ వివరంగా చెప్పటం లేదు. ఇలా యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. ఆ వీరభద్రుడు ఏం చేస్తాడంటే వీరభద్రుడు వస్తాడనమాట. వీరభద్రుడు ఇతని దగ్గరికి వెళ్తాడు, పలికతోటి కొడతాడనమాట. కొట్టేసేసరికి ఇద్దరికి, జలంధరుడికి వీరభద్రుడికి చాలా యుద్ధం జరుగుతుంది. కానీ చివరికి ఏమవుతుందంటే వీరభద్రుడు తలపై కొట్టేసరికి వీరభద్రుడు మూర్ఛపోతాడనమాట. మూర్ఛపోయేసరికి మళ్ళీ కొంచెం ఇలా దేవతలందరూ కొంచెం తగ్గుతారు వీరభద్రుడు లేకపోయేసరికి. ఇలా యుద్ధం జరుగుతూనే ఉంటుంది బాగాను. జలంధరుడు అయితే చాలా కోపంగా యుద్ధం చేస్తూ ఉంటాడనమాట. చివరికి శివుడు కూడా యుద్ధంలో దిగుతాడు. శివుడికిను జలంధరుడికి కూడా చాలా బాగా యుద్ధం జరుగుతుంది. ఈ సేనలందరూ కూడా యుద్ధం చేస్తూ ఉంటారనమాట. వీరభద్రుడు మూర్ఛపోవడంతో ఈ దేవతలందరూ కూడా తగ్గి వస్తారు. అప్పుడు మళ్ళీ వెంటనేనేమో జలంధరుడు పెంచుతాడనమాట.